మంచిది. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని మాటలను కొంత సమయము శ్రద్ధగా వినడు కొరకు సిద్ధపడతాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం మనం జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా కొంత సమయము దేవుని యొక్క మాటలను వినుడి కొరకు సిద్ధపడదాం. దేవుడు తన ప్రజలను బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. తన ప్రజల జీవితాలను ఎప్పుడైనా తక్కువగా చేసేవాడు కాదు. తను నమ్మిన వారిని విడువడు, వెడబాయడు. అయితే దేవుని యొక్క మాధుర్యమును, ఆయన యొక్క గొప్ప లక్షణములను మనం రుచి చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి పరమార్థం మనము గ్రహించినప్పుడు మనకు దేవుని యొక్క సందేశం ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే మాట్లాడుతున్నాము, రుచి చూచి ఎరిగితేనే యెహోవా ఉత్తముడు అని. రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రుచి చూడని వారికి దాని యొక్క రుచి తెలియదు. ఇక్కడ మనం అర్థం చేసుకొని ఈ సందర్భంలోనికి వచ్చినప్పుడు, ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు, దేవుడు కత్తి చేతనైనను, ఈట చేతనైనను, ఆయుధముల చేతనైనను, ఏదైనా మనకున్నటువంటి వేరే వేరే వాటి చేతనైనను రక్షించువాడు కాడు, కానీ తనే యుద్ధము చేసి తన ప్రజలను రక్షింపగలడు. బాగా ఆలోచించండి. ఈరోజు బలమును చూసి, బలగమును చూసి, ఆయుధాలను చూసి విర్రవీగిపోతూ ఉంటాం. మనకున్న బలం, మనకున్న బలగం, మనకున్న అధికారం, మనకున్నటువంటి ఒక తెలియనటువంటి ఒక ధనమును చూసి విర్రవీగిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, యుద్ధము చేసేది యెహోవాయే. యుద్ధము చేసేది ఎవరు? యెహోవాయే. అందుకని యుద్ధము చేసేటువంటి దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. ఎలాంటి గొప్ప కార్యములు చేస్తాడంటే, తను నమ్మినటువంటి బిడ్డలను తక్కువగా చేయక వారందరినీ కూడా గొప్పగా ముందుకు నడిపించే దేవుడు. ఎవరిని కూడా ఈ లోకం వైపు చూసినప్పుడు, మీరు లోకం మీద ఆధారపడద్దు, నా మీద ఆధారపడమని చెప్పే దేవుడు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు, ఈ సమయాన్ని ఒక్కసారి గమనించినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఈ సంఘటన చాలా విలువైనటువంటిది, చాలా గొప్పది. విశ్వాసంలో బలహీనులవుతున్నటువంటి వారికి దేవుడు బలమునిచ్చేటువంటి సంఘటన ఇది. ఎందుకంటే మనం ఆలోచించినప్పుడు, ఒక్కసారి అవగాహన తెచ్చుకున్నప్పుడు, మనము చూసుకొని మనకున్న సామర్థ్యాన్ని, మనకున్నటువంటి
ఆధిపత్యాన్ని చూసుకొని మనం అడుగు ముందుకు వేయలేక ఎనుకడుగు వేస్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది అని రాయబడినట్టుగా విశ్వాసము ఎవరి మీద ఉంచాలంటే నువ్వు నమ్మిన దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం బాగానండి ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్న తర్వాత వారు కాలమును గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు సమూయేలుతో మాట్లాడుతూ ఏమంటారంటే, అయ్యా, అందరి వలె అందరికీ ఉన్నట్టుగానే మాకును రాజు కావాలని ఏర్పరచుకుంటారు. ఎవరు కావాలి? రాజు కావాలి. ఇప్పుడు సమూయేలు బాధపడతాడు, అయ్యా ఏమిటి ఈ ప్రజలు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారని బాధపడినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలు, వాళ్ళు నిన్ను తిరస్కరించలేదు, వారిని ఏలకుండా నన్నే తిరస్కరించారు, కాబట్టి నువ్వు బాధపడద్దు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు వెళ్ళి నీకు నేను చూపించిన వ్యక్తిని వారి మీద రాజుగా చేయమన్నప్పుడు ఇక్కడ సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా చేస్తారు. ఎవరిపైన? ఇశ్రాయేలీయుల పైన. ఇప్పుడు సౌలు రాజుగా అయినప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలములలో యుద్ధములు జరుగుతూ ఉంటాయి. యుద్ధములు మానవ జీవితంలో ఉన్నట్టుగానే ఒక రాజ్యములో యుద్ధములు జరగటం అనేది సహజమే. ఒక రాజ్యం ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ రాజ్యం అని మనం అనుకుంటాం, దాన్ని మనం చూసుకుంటే గ్రామం అనుకుంటాం, దానినే మనం చూసుకుంటే కుటుంబం అనుకుంటాం, దానినే మనం చూస్తే మన జీవితం అనుకుంటాం. యుద్ధము లేనిది ఏది జరగదు. ప్రతిదీ యుద్ధముతోనే ప్రారంభమవుతుంది, ప్రతిదీ యుద్ధముతోనే ముగుస్తూ ఉంది. అందుకని యాకోబు మాట్లాడుతూ అంటాడు, మీలో యుద్ధములు పోరాటములు. అంటే మానవ జీవితంలో ఏమేమి ఉన్నాయని చెప్తున్నాడు? యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. యుద్ధాలు పోరాటాలు ఎప్పుడు ఉంటాయి, ఎందుకు ఉన్నాయంటే నీవు లోకములో జీవించటం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సౌలు రాజుగా అయ్యాడు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సౌలు యుద్ధం చేసుకుంటున్నాడు, గెలుస్తున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు, అన్ని జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిలిస్తీయులను మరలా దేవుడు లేవనెత్తాడు. ఎవరమ్మా? ఫిలిస్తీయులు. రాత్రి చదువుకున్నాంగా, రాత్రి ఎవరి గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎవరి గురించి? మనోహ భార్య తన కుమారుడైనటువంటి సంసోనును, అంతేనా? సంసోనేనా లేకపోతే ఎవరు? సంసోను ఎప్పుడు రావాలో దేవుడు నిర్ణయించాలని మాట్లాడుకున్నాం రాత్రి. కాబట్టి ఇప్పుడు అదే ఫిలిస్తీయులు మరలా వచ్చారు. ఇప్పుడు మరలా ఈ టైంలో వచ్చారు, వచ్చి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. ఎందుకని చెప్పండి? ఇశ్రాయేలీయుల మీద యుద్ధం దేనికి? ఇశ్రాయేలీయుల యొక్క సంపద తీసుకొని పోవాలి, ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలు దోచుకొని పోవాలి, ఇశ్రాయేలీయులు మాకు బానిసలుగా కావాలని ఇశ్రాయేలీయుల మీద యుద్ధములకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులకు మధ్య యుద్ధము ప్రారంభమవుతున్న సమయం అది. ఇంకా యుద్ధము ప్రారంభము కాల. యుద్ధము ప్రారంభమవుతున్న సమయంలో ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఇద్దరును యుద్ధానికి రెడీ అయినారు. ఇప్పుడు ఫిలిస్తీయుల పక్షమున ఇశ్రాయేలీయుల పక్షమున వీళ్ళు ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ యుద్ధానికి రెడీ అయ్యారు. మనం అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో నుంచి. అదే ఈరోజు మనమంతా దాని గురించి మాట్లాడుకుంటాం. 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని సోకోలో కూడి ఎఫెస్తెమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా, ఇది ఒక ప్రాంతం పేరు. అవి మీకు మాట తిరగలే, చదువుచిన వాళ్ళకు రాకూడదు పాపం. అట్టాట చదువు ఉంటారు చూడీళ్ళు.
వీళ్ళు అంత చదువు అంటే అంత రేంజ్ కాదు, అట్ట చదువుకుంటారు. ఈ ప్రాంతంలోనికి వచ్చారు ఎవరు? ఫిలిష్తీయులు అక్కడ దిగారు. ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు సమాచారం వస్తుంది, అయ్యా మన మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి రెడీ అయ్యారు. ఎవరి మీదకి? ఎవరు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి. ఇక్కడ బాగా గమనించి ఆలోచన, తర్వాత మాట కూడా చదవండి. సౌలు ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యలో ఒక లోయ ఉండెను. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు ఇద్దరు కూడా యుద్ధానికి రెడీ అయిపోయారు. అక్క ఇట్టే చూడండి, 20 నిమిషాలు ఎక్కువ తోడు కాదు, ముగించుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు మధ్య యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిష్తీయుల ప్రాంతం నుంచి యూదా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. నీ మీదికి వాడు వస్తాడు, నీవు ఎవరిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళుతున్నా నిన్ను డిస్టర్బ్ చేయడానికి కూడా వస్తాను నీ దగ్గరికి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని ఏమనలేదయ్యా, ఎవరితోనూ నేను ఎక్కువ పట్టించుకోను, ఎవరి గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఇదేందయ్యా ఈ పరిస్థితి అంటే, నిన్ను పాడు చేయటానికి వాడు చేసే ప్రయోగాలు ఇవన్నీ. నీ ఉన్నటువంటి ఆ యొక్క స్తంభం మీద నుంచి నిన్ను పడగొట్టాలని వాడి పన్నాగం. అందుకని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు తన రాజు అయినటువంటి సౌలు ఫిలిష్తీయులను కొంతమందిని తీసుకొని వచ్చి యుద్ధానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు రెడీ అయినప్పుడు ఇక్కడ సాగుతున్నటువంటి యుద్ధంలో ఒక సంఘటన జరిగింది. ఏమి జరిగిందంటే, ఇప్పుడు ఆ మాట కోసం ఇదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, 6వ వచనం చూడండి. మరియు 5 నుంచి చదవండి, 5 నుంచి చదవండి, లేకపోతే 4 నుంచి చదవండి, బాగుంటుంది, మీకు అర్థం కావట్లేదు చెప్తాను. అతడు 6 మూళ్ళ జానుడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రావణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలుడు మోయించు అతను ముందర పోచుండెను. చదివింది అర్థమైంది అక్క? ఏమర్థమైంది? ఇప్పుడు నేను చదివింది మీకు ఏమర్థమైంది చెప్పండి. గొల్లియాతుని వివరిస్తున్నారంటే, ఎందుకు గొల్లియాతుని వివరిస్తున్నాడు? గొల్లియాతును చూస్తేనే ఒక భయం వేసింది. యుద్ధం తర్వాత సంగతి అర్థమైందా? గొల్లియాతును చూస్తేనే భయం వేసింది. నువ్వు భయపడ్డప్పుడు ఎప్పుడు యుద్ధం చేయలేవు. యుద్ధం చేయాలంటే ఏముండాలి? నువ్వు భయపడుతున్నావు, అందుకే యుద్ధం చేయలేకపోతున్నావు. అందువల్ల ఫిలిష్తీయుల సైన్యములో నుంచి గొల్లియాతు అనేటువంటి ఒకరిని తీసుకొచ్చాడు బయటికి. ఆ గొల్లియాతు వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో నన్ను చూడండి అన్నాడు. ఎవరిని? ఆయన చూడటానికి ఏముంది ఆయన దగ్గర? 6 మూళ్ళ జానడు ఎత్తు. ఆయన ఎంత ఎత్తు అంట? ఇంచుమించు 9 అడుగుల పైన ఉంటాడు. 6 మూళ్ళ జానడు ఎత్తు. అతని యొక్క కత్తి తెలుసా? కత్తి ఎంత కత్తి అంట? కత్తి ఎంత ఉందంట తెలుసా? ఇప్పుడు పడవలు ఎప్పుడన్నా చూసారా? పడవలు ఎట్లా తిప్పుతుంటారు చూడండి. ఆ పడవలు ఆడించే తెడ్డు ఉన్నదా? ఎంత పెద్దగా ఉండదు చూడు, అంత పెద్ద తెడ్డు. అంటే ఇంచుమించు 5-6 అడుగులు ఎత్తుంది కత్తి. అంతెత్తు కత్తి
ఆ కత్తి చివర ఏంటంట 600 తులములంట. అంటే అంత బరువు కలిగింది. అంత బరువు కలిగిన కత్తిని మొయ్యటానికి ఒక మనిషి, కత్తిని మొయ్యటానికే ఒక మనిషి మోసే కత్తిని మనోడు ఒక చేత తీసేస్తాడంట. అంత మనిషిని చూసి ఏమైంది? భయపడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ఈరోజు నీ ఎదురుగా ఉన్న సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు. నువ్వు యుద్ధం చేయడం చేత కాదు, దాన్ని చూసి భయపడి నా వల్ల కాదని అప్పుడే వెనుకబడిపోతున్నావు. సమస్య గొలియాతు లాంటిది, అందుకన్నావు నా వల్ల అడవుతులే దీన్ని చేయటము, ఇందుకే నేను ఇబ్బందులు పడుతున్నాను, ఇదే నా బాధ అంట, ఇదే నా కష్టం అంట, ఇదే నా సమస్య అంట. అసలు ఇది లేకపోతే నా ఎంత విశ్వాసం కలిగినాడు భూమి మీద లేడు. అది లేకపోతే నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు. నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను చూసి నువ్వు వెనుకడిగేస్తున్నావు. నీకున్నటువంటి బాధలను చూసి నువ్వు వెనుకడిగేస్తున్నావు. నీకున్న కష్టాలను చూసి నువ్వు వెనుకడిగేస్తున్నావు. నువ్వు పోరాడితే కదా తెలిసేది. పోరాడు. అందుకేం జరిగింది చూడండి, కిందికి వచ్చినప్పుడు చూడండి. ఇశ్రాయేలీయులు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున 11 వచ్చిన చదవండి. 8 అవసరం లేదు, నేను చెప్తాను గురించి. మీరు సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎవరెవరంట? సౌలు ఎవరు? చెప్పాలి. సౌలు ఎవరు? ఇశ్రాయేలు రాజు, బెన్యామీను గోత్రీకుడు, కీసు కుమారుడు. ఇవన్నీ చెప్తున్నారు. సౌలు ఎవరు? మీ అందరూ అంటారు ఇశ్రాయేలు రాజు కదా, ఆ సౌలు ఎవరు అంటే ఏంటంటే, సౌలు ఎవరు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు దేవుడు అభిషేకించిన రాజు. ఇంకా సౌలు ఎవరు? ఇంకా మీరు ఎన్ని చెప్తున్నారు ఆలోచించండి. సౌలు ఎవరంటే, మాకు దేవుడు వద్దు, మా మీద పరిపాలించడానికి కావాలని వీళ్ళు ఏర్పరచుకున్న మనిషి. ఈ రోజు మీరు దేవుడు వద్దని దేన్ని ఆధారం చేసుకున్నాడో వాడు కూడా ఒక టైం వచ్చినప్పుడు కాళ్ళ మీద పడిపోతాడు. మీరు ఏ దాన్ని ఆధారం చేసుకున్న వాడు మిమ్మల్ని గెలిపించలేడు. సౌలు ఎవరు అనుకుంటున్నారు? రాజు అభిషేకించిన వ్యక్తే కాదనట్లేదు, కీసు కుమారుడే కాదనట్లేదు, బెన్యామీను గోత్రికుడే కాదనట్లేదు. సౌలు ఎవరంటే, మాకు దేవుడు వద్దు, మాకు సౌలు కావాలని వీళ్ళు ఏర్పరచుకున్న మనిషి. ఈరోజు నీ జీవితంలో దేవుడు వద్దని దేన్ని కోరుకుంటున్నావో అది నిన్ను కాపాడలేదు. అది గుర్తుపెట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అనుకున్నావా దేవుడు ఇది కావాలని? అనుకోలేదా? నీ జీవితంలో 100కు 1000 సార్లు అనుకుని ఉంటావు దేవుడు ఇది కావాలని. 100కు 100 సార్లు కాదు, 1000 సార్లు. ఇక్కడ ఏమన్నారు? ఇదిగో సమయాలు, నువ్వు బాధపడద్దు, వాళ్ళు నన్ను వాళ్ళ మీద రాజుగా ఉండకుండా వాళ్ళే నన్ను వద్దనుకొని వాళ్ళ కొరకు సౌలు ఏర్పరచుకోవాలని నన్ను అడిగారు, కాబట్టి నేను సౌలును వాళ్ళ మీద రాజు చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే సౌలు ఎలాంటోడో వాళ్ళకి తెలియాలి. సౌలు ఎలాంటోడు? 6 మూల జానుడు ఎత్తున్న మనిషిని చూసి భయపడేవాడు సౌలు. ఇప్పుడు నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? డబ్బా? హాస్పిటల్లో ఐసీయూలో పోయినప్పుడు నా దగ్గర ఉన్నదంతా పోతానంటే నీకున్నదంతా తగలబెట్టినా నీ ప్రాణం కాపాడలేనంటావు. ఆస్తినా? నీ ఆస్తి మొత్తం తాకట్టు పెట్టినా నీ ప్రాణం కాపాడుకోలేవు. బలగమా? నీ బలగమంతా వచ్చి ఐసీయూ బయట నిలబడాలి కానీ లోపలికి వచ్చి నీ ప్రాణాన్ని కాపాడు ఒక్కలేడు. ఈరోజు మనందరం ఆధారం చేసుకుంది ఏంటనే కదా, దేవుడు వద్దు ఇది కావాలి. ఎప్పుడు వద్దు అనుకున్నామయ్యా? వద్దు అనుకున్నది మీ క్రియల వలన, మీ మాటల వలన కాదు. మళ్ళీ అక్కడ క్రియలు. ఈ రోజు దేవుడి మందిరం వద్దు, నాకు వేరే సమస్య ఉందని నువ్వు ఉన్నావంటే ఆ సమస్య మీద నువ్వు పోరాడలేకపోతున్నావు అని అర్థం. ఎందుకు పోరాడలేకపోతున్నావు? సౌలు దేన్ని చూశాడమ్మా? సౌలు దేన్ని చూశాడు? 6 మూల జానుడున్న గొల్యాతును చూసి భయపడ్డాడు. సౌలు అక్కడే భయపడ్డాడా? సౌలుతో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ. ఇప్పుడు నువ్వు భయపడటం కాదు, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుతావు. నాకున్న కష్టాలు నీకుంటేనా అసలు ప్రార్థనకు అడుగురావు. అబ్బా మామూలు విషయాలా మీరు చెప్పేది? నీకేం కష్టాలు ఉన్నాయి?
ఏం కష్టాలు లేవు, నీకేం సమస్యలు ఉన్నాయి, ఏం సమస్య లేవు. ఒకసారి పౌలుని తీసుకెళ్ళి కొట్టి ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ ఓడదీసి దిగంబరిగా తీసేసి ఆ గోడ పక్కన ఇసిరేస్తే మళ్ళా వస్తే నీ తల తీసేస్తామంటే తను తల తీసేసినా పర్వాలేదు, ఎనుకడుగు వేయకుండా మళ్ళా సువార్తకి వెళతాను అని చెప్పిన పౌలంత కష్టాలు మనకు రాలా. నా బాధ నీకేం తెలుసు? ఏం బాధ నీ బాధ? నువ్వే ఫీల్ అయిపోతున్నావు పెద్ద బాధగా, ఏంటంటే కొండగా ఫీల్ అయిపోతున్నావు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? కొండనైనా మనసులాగా మార్చి కరిగిస్తానన్నాడు. నీకు నమ్మకం లేదుగా? నా కష్టాలు నీకేం తెలుసు, నాకున్న ఇబ్బంది లేదు. నీకు అన్ని ఇబ్బందులే, నీకు ఏదైనా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే నువ్వు దేవుని నీ మీద ఆధారపడలేదు, నీ మీద నువ్వు ఆధారపడ్డావు. జయించడం నీ వల్ల అవుతా? గొలియాతుని జయించడం నీ వల్ల అవుతా? నీకున్న సమస్య ఎలాంటిది తెలుసా? గొలియాతు లాంటిది, గొలియాతు లాంటిది. చూడగానే ఏంటంట, చూడగానే నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అవుతుంది, అయ్యో వద్దులే, ఏమవుతుంది, ఇవి ఒక్కపూట పోకపోతే కొంపలేమని పోవలే, ఇలా ఉంటే సమస్యలు వస్తాయి అనుకుంటున్నావు, వచ్చేసాయి అంతే. అందుకని చూడండి, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీని మాటలు వినినప్పుడు, ఎవరి మాటలు? వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏం మాట్లాడుతున్నాడు? చూడండి, చూడండి, అదే వచ్చాం అనుకుంటా, చదువుదాం. నేను పోట్లాడుదుమని ఈ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చాను. ఏంటంట? చెప్పుచూ వచ్చాను. ఏం చెప్తున్నాడు? రోజు చెప్తున్నాడు. రోజు చెప్తున్నా కూడా ఒక్కసారైనా యుద్ధం చేయాలనిపించలేదా? ఎందుకు అనిపించలేదు యుద్ధం చేయాలని? యుద్ధం చెయ్యాలంటే మొదట నీకు దేవుడు నా పక్కన ఉన్నాడనే ధైర్యం నీకు ఉండాలి. అది లేదు మనలో, అందుకని యుద్ధం చేయలేడు. యుద్ధం చేయలేదు, ఒక్కడైనా చేయలేదు. అప్పుడు వెంటనే ఏం చేశారు తెలుసా? యుద్ధ పంక్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫిలిష్తీను చూసి భయపడ్డారు. యుద్ధం చేసి ఓడిపోయినా పర్లేదు కానీ చూసి భయపడ్డారు. అందుకని చాలాసార్లు నేను చెప్తుంటాను, ఈ పోరాటంలోనికి దిగిన తర్వాత ఎనుకడుగు అనేది ఉండకూడదు. ఏముండాలి? ఈ యుద్ధములో ముందుకు పోయినప్పుడు తల తెగి పక్కన పడ్డా ఎనుకడుగు వేయకూడదు. క్రైస్తవుడు తల తెగిపోయి పక్కన పడ్డా హత సాక్షిగా చచ్చిపోతాను కానీ ఎనుకడుగు మాత్రం వెయ్యను అని చెప్పాలి. ఎనుకడుగు వేస్తున్నామంటే ఏంటంట? ఏంది? తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, ఏమంటాడు? మీరు పిరికితనము గల ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరే. దత్తపుత్రాత్మ అంటే దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. ఇక మిమ్మల్ని దాసులని పిలవక వారసులారా అని పిలుస్తానన్నాడు, సహోదరులని పిలుస్తానన్నాడు. ఎంత గొప్ప మాట! ఈ ఫిలిష్తీను చూసి భయపడ్డట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ముందున్న సమస్యలను చూసి భయపడేవాళ్ళే. అందుకే నీ జీవితంలో నువ్వు దేన్ని గెలవలేకపోతున్నావు. చివరికి నిన్ను నువ్వే నాశనానికి రెడీ చేసుకున్నావు. దేన్ని గెలవలేవు. నువ్వు ఏదైనా గెలవగలవా? దేన్ని గెలవలేవు. ఎందుకు గెలవలేవంటే ఓడిపోవటానికి అలవాటు పడ్డావు. దేనికి అలవాటు పడ్డా? ఓడిపోవటానికి అలవాటు పడ్డాడు. ఏం చేస్తాడు? ఓడిపోతూనే ఉంటాడు. ఎందుకు ఓడిపోతున్నామంటే గెలిచినోడు ఒక్కడు చూపి అంటాడు. ఓడిపోవటానికి అలవాటు పడ్డాడు. అందుకని ఇక్కడ మనం చదివినప్పుడు చూసినప్పుడు అక్కడ మనం చదివినప్పుడు చూడండి, ఒక చిన్న మాట మనం అదే నుంచి ముందుకు వచ్చిన తర్వాత 21 వచ్చిన అనుకుంటాను. చూడండి,
సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీలను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు అని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సోదరులను అడిగాను. ఇప్పుడు సైన్యముకి ఎదురైందంట. ఏమని ఎదురైంది? అక్కడ ఎదురైనప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. 20వ వచనం చదవండి. దావీదు ఉదయమునే లేచి ఒక కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి ఏమని అడుగుతున్నారు? అసలు ఎవరికి చేయము? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. అరుస్తున్నాడంట, జయము జయము జయము. ఎవరికి జయం అంటే ఏంది? గెలిచామని, గెలుస్తాము కాదు, గెలిచామని. గెలుస్తాము అనేది ఆ యొక్క మాట వేరుంటది, గెలిచామనే మాట వేరుంటది. జయము జయమని గట్టిగా అరుతుండగానే దావీదు అంటున్నాడు, అమ్మ యుద్ధంలో గెలిచినారు, ఇక నేను పోయి త్వరపడాలి, పిలిస్తే ఓడిపోయి ఉంటారేమని తొందర లోపల పోతున్నాడు. ఇప్పుడు అరుస్తే కేకల కూరను భయపడతారా? చెప్పండి, కేకల కూరను భయపడతారా? నా చెప్పండి, కేకల కూరను భయపడతారా? ఆమేన్. భయపడతారా లేదా? ఆమేన్. ఎవరు భయపడతారు? ఇశ్రాయేలీయులు భయపడతారు కేకలకు, అంతే కదా. ఆ గొల్లియాతు మాటలాడుచుండగా ఆ గొల్లియాతు మాటలు విని ఏమయ్యారంట? మాటలు విని భయపడ్డారు. అప్పుడప్పుడు అంటారు, నువ్వు రేపు పొద్దున ప్రార్థన ఎత్తావ తల నరికేస్తా. దుప్పటిగా లోపల పడుకుంటా, తల నరికేస్తాడంట. ఏమి నరికేస్తాడంట? వరకుందా? నువ్వు ప్రార్థన అడిగిపో, నేను వచ్చి గందరగోళం చేస్తా. ఏమో ఎందుకులే తలకాయ నొప్పి, శుభ్రంగా ఇంట్లో దుప్పటిగా పోతే. అసలు నీకు అర్థం కాల. వాడు మాటలకే నేను భయపెట్టి, అమ్మయ్య నువ్వు భయపడి ఉన్నావా, నువ్వు వాడు ప్రశాంతంగా తిరుగుతున్నాడు అని ఎవరేమన్నా అంటాడా? మాటలకు భయపడుతున్నాడు. ఫిలిష్తీయులు మనం అనుకుంటాము మాటల గురించి భయపడతారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాం కదా బెదిరించేది, అందరూ మాట్లాడుతున్నాం కదా బెదిరించేది. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంటారు? నువ్వు నా మాట కాదనిపో, ఉరేసుకొని చావకపోతే మరి సావమను. ఒకసారి చెప్పు సావమని. చంపుతురు కానీ చంతరా, సంపుతురు. సచ్చిన తర్వాత అంటారు చూడండి, సచ్చిన తర్వాత ఇంకా సచ్చిరా లేదని పొల్లతో పొడిసి మరీ లేదు చంపుతారు, బెదిరేస్తాను. మనం ఏమంటున్నాం? చస్తారంటయ్యా, ఏ చామను, నిన్ను చంపేదా చత్తడా, నిన్ను చంపేదా చత్తదా. అస్సలకి బెదిరిస్తున్నారంటే ఈ మాటలకు బెదిరి మనం భయపడి వద్దులే. అప్పుడప్పుడు చూస్తున్నారు చాలా మంది. ఇక్కడ ఏమన్నారు? మాటలతో బెదిరించారు. ఏ మాటలు అయ్యి? ఇప్పుడు చెప్పాలి, మీరు ఏ మాటలతో బెదిరించారు? మీకు తెలుసా? ఇదిగో మీరు మమ్మల్ని కాదని ముందడుగు వేస్తే మా దేవత మీ ఇల్లు తగలబెట్టేస్తుంది. అమ్మ వాళ్ళ దేవత తగలబెట్టిద్దటని ప్రార్థన అనుకున్నారు జనాలు. మాటలకే ఒక్కసారి వచ్చి చూడు, తగలబెట్టుకోలేదు చూద్దాం, వస్తే కదా తెలిసేది. మన ఆ ఉద్యమం మాటలకు భయపడ్డారు. ఇంక యుద్ధాలు చేస్తారా? వాడు మాట్లాడితే అవసరమైతే వాడి కాళ్ళకాడని కూర్చుంటారు పోయి. వాడు మాట్లాడితే అవసరమైతే, ఇదిగో నీవు ఈ రోజు రాత్రి అమావాస ఆదివారం రాత్రి అంటే 12 గంటల టైంలో నువ్వు దిగంబరిగా తిరగకపోతే మా దేవత వచ్చి నేను పాడు చేస్తుందంటే వాడు మాటలు చెప్పినందుకు పోయి దిగంబరిగా తిరిగి వస్తాడు. మాటలకి ఒకసారి తిరగకండి, ఏమవుద్దు చూద్దాం. చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు ఏంటంటే, అయ్యో ప్రార్థన పోతేనంట ఆమె వచ్చి మా కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఏది రా చూద్దాం, పాడు చేస్తే చూద్దాం, నేను చూసుకుంటాను. అమ్మ వాడి మాటలు చెప్పాడు. ఇంకా లేదు, వణుకుతూ ఎట్లా తెలుసా? గల వణికిపోతుంటారు. ఇంకా
ఏది ఇన్ని కష్టాలు వచ్చినా వద్దు, దేవుడు అంటే నాకు ఇష్టం ఉంది కానీ కాదంట. దేవుడు అంటే ఇష్టం ఉంది కానీ అంటే నిన్నేం చేశాడు? మాటలతో బెదిరించాడు. నిన్నేం చేయాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన పడిందే. మాటలు చెబితే భయపడ్డావు, మాట భయపడకపోతే నెక్స్ట్ దెబ్బ. నువ్వు మాటకే భయపడ్డావు, దెబ్బ దాకా వస్తారా? నీ దెబ్బ దాకా మాటలో భయపడ్డావు, అయిపోయి వదిలేసి అమ్మ ఏంటంటే వద్దంట. వాళ్ళు వచ్చి చెప్పారు. ఎవరు వాళ్ళు? గొల్యాతు వచ్చి చెప్పారు. ఏం చెప్పాడు? మీరు ఇలా కాదని అలా వెళితే మీ కుటుంబం సర్వనాశనం అవుతుందంట. అవునా? మరి అలా కాదని అలా వెళితే సర్వనాశనం అది. మరి ఎలా ఉంటే బాగుపడుద్దా? అసలు నాశనము బాగుంటే ఏందో తెలుసు వాళ్ళకు? ఎప్పుడైనా తెలుసా? ఇక్కడ అదే అంటున్నాడు, మాటలకే భయపడ్డారు. అప్పుడప్పుడు మీకు ఇప్పుడైతే కొద్దిగా జ్ఞానం కలిగింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి పద్ధతిగా ఉంటున్నారు జనాలు. ఇంతకుముందు అయితే అంత బొమ్మను తీసుకొచ్చి ఇంటి మీద కూర్చోబెట్టి 500 ఇవ్వకపోతే మీ ఇంట్లో మొదట మీ యజమానుడు తల లేసిపోద్దని ఆ బొమ్మను నిలబెట్టి ఆయన కూర్చుంటారు. మనం ఏమంటాం తెలుసా? రే బొమ్మను కూర్చోబెట్టి నిన్న 500 ఇచ్చేదాకా లేదని తల పానం తోకొచ్చి భయంతో తెసిపోయి 500 ఇచ్చారు. అప్పుడు అంటాడు, నీ ఇష్టం, జాగ్రత్త. వాడిని చూస్తేనే భయం. ఏంటంట? చూస్తేనే భయం. నువ్వు గెలిచేది ఎప్పుడు? అప్పుడు చాలా మంది అంటారు, వాళ్ళ ముఖాలు చూస్తేనంటే ఒళ్ళంట నెరకొట్టిందంట. ఎందుకు? ఇప్పుడు చెప్పాలి ఎందుకు? అమ్మే ఏంటండి, నీకు భయం ఉంది, అవన్నీ పెట్టుకొని వచ్చే కాదు, నీలో భయం ఉంది కాబట్టి నెరకొట్టింది ఒళ్ళు. లేకపోతే ఎందుకు నెరకొట్టింది? పాముని చూస్తే ఒళ్ళు ఎందుకు నెరకొట్టింది? పాము అంటే భయం. దాన్ని ఊహించుకుంటేనే ఆ పాము జారిపోతుంటే ఒళ్ళంతా నెరకొట్టినట్టు ఉందంట. అంటే భయం. నీకు వాళ్ళ ఎన్ని ఆ పసుపు కుంకుము ఆ విభూతి బొట్లు ఎన్ని పెట్టుకుని ఒకసారి చూడగానే అమ్మా అని భయం ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. లేకపోతే ఏంటది? ఏమి లేదు. ఒక బొమ్మకు డిజైన్ వేసినట్టు ఆడ ఏమి లేదు. పోయి కడుక్కుంటే మొత్తము. కానీ మన భయం చూడు, ఆ పేసును చూడగానే భయపడిపోతాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, గొల్యాతును చూసే భయపడ్డారు. గొల్యాతుతో యుద్ధం చేసేది ఇంకెప్పుడు? ఇప్పుడు చాలా మంది చూడండి చూసే భయపడ్డారు. మీ దగ్గర కూడా వచ్చుంటారు. మీరు ఇలా కాకుండా అలా చేస్తే దేవుడిని నాశనం చేస్తారు. ఇప్పుడు వచ్చినాడు ఏదో చేయమని చూస్తారు. మీ తలలో వెంట్రుకలు, బైబిల్ గ్రంథంలో మాటనే కాదంట, మీ తల వెంట్రుకలలో ఒక్కదాన్ని నల్లగానైనా తెల్లగానైనా చేయటం చేత కదా వాళ్ళక. మరి చేయమని చూద్దాం. సంపద చూద్దాం వచ్చి ముందు వాడికే గది లేదు. వాడి గది రాకొచ్చి ఆడ 4 మాటలు చెప్పుకొని నువ్వు ఇచ్చి 5 రూపాయలు తీసుకుపోయి ఆడ కూర్చొని చేస్తున్నాడు. మరి చేయమని చూద్దాం. జనముల యొక్క బలహీనతను వాడు బలముగా ఆధారం చేసుకుని మన మీద పెత్తనం చేస్తున్నాడు. ఇది మనకు అర్థం కాక, అవునులే మా తాత ముత్తాతల కాలం నుంచి, తాత ముత్తాతల పూరి గుడిసెలో ఉన్నారు, నువ్వు ఎందుకు అద్దాల మీద ఉన్నావు? చెప్పండి. తాత ముత్తాతల పూరి గుడిసెలో కదా ముందు. ఇప్పుడు నువ్వు ఎందుకు పాలిసి మన మీద తప్పితే ఇంకా నడవట్లేదు? తాత ముత్తాతలు ఏం తిన్నారు? సంగడి తిన్నారు. నువ్వెందుకు బిర్యానీ తింటున్నావు? మా తాత ముత్తాతల నుంచి, మీ తాత ముత్తాతలు 6 గంటలు కాగానే దీపం ఆర్పేసి పడుకొని నిద్రపోయారు. నువ్వెందుకు 12 దాకా టీవీలు చూస్తున్నావు? ఇక అర్థం కాదా? వాడు నీ వీక్నెస్ ను వాడు బలంగా చేసుకుని నిన్ను ఏడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే నిజమే, అలాగనే జరిగింది, ఇలాగనే జరిగింది. ఎలా జరుగుద్ది? జరుగుద్దా? అందుకని ఇక్కడ రాయబడింది, ఆ గొల్యాతు ఆ ఫిలిష్తీయుడిని చూసి సౌలుతో సహా భయపడ్డారు. నిలబడే వాళ్ళు ఎవరుండ్రు? ఇప్పుడు ఒకడు వచ్చాడు, అంతోడు వచ్చాడు, ఒకడు అంతే అంటారు, తోడు అంటారు. ఒకడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడంటే బాగా నుంచి ఆలోచించండి. జయము జయము జయమనే కేకలు విని వాని దగ్గర కొన్ని ఉన్నాయి. ఏంటి అంట? ఏమున్నాయి తెలుసా? ఆ పేలాలు, జొన్న పేలాలు ఉన్నాయి చూడండి. ఆ పేలాలు వాళ్ళ అన్నల కోసం తీసుకొచ్చాడు, రొట్టెలు పేలాలు. అవి ఆడ కాపలాదారు ఉన్నారు చూడండి, కాపలా వాడికి ఇచ్చి, ఇదిగో లోపల యుద్ధం చూసొస్తానని చెప్పి వాడికి అవి ఇచ్చి లోపల పోయాడు. లోపల పోగానే వాళ్ళ అన్నోళ్ళు కనపడితే, అన్న బాగున్నారా? ఇలా అన్నోళ్ళకి భయం వేసింది. ఎక్కడికి వచ్చావురా? దేనికి వచ్చావు? దేనికి వచ్చావు? ఏం చూసిపోతున్నావు?
ఏం చూసిపోతావు నువ్వు? ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? వాళ్ళ అన్నలు వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇది యుద్ధ రంగము. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మీరు రావద్దులే చర్చలు ఇవ్వండి బయటికి. ఏమి నువ్వు రావచ్చా? నువ్వు వద్దు, నువ్వు రావచ్చా? ఇది యుద్ధం. యుద్ధ రంగంలోనికి వస్తే కదా తెలిసేది. వద్దులే పోని, మీరు రాకూడదు. నువ్వు రావచ్చా? నాకు అర్థం కాలేదు. ఎక్కడో తెగిపోయినది మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంటారు. అప్పుడప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎవరు రాకూడదు? ఎవరు రాకూడదు కాదు. ఏమని రాయబడింది? నా మందిరము అందరికీ ప్రార్థనా మందిరం అనబడిన అందరికీ, తాగినోడికి తిరిగినోడికి అట్టాటోడు వచ్చేనే ఆడ కూర్చొని బాగుపడిపోవటానికి ఇది ప్రార్థనా మందిరం అంతే. మనం ఏమంటామంటే నువ్వు రాకూడదు. ఎవరు రాకూడదు? ఆయన అందరికీ ప్రభు. అదే జరిగింది. ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయాలనుకున్నావు? నీ యొక్క ఏశాలు నాకు తెలుసులే. ఏమేశాలు అని? యుద్ధం అంటే మనోడికి పోయి ఇష్టం. ఎక్కడ యుద్ధాలు జరిగితే అక్కడ పోయి జ్వరపడుతుంటాడు. వెంటనే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న సందర్భాన్ని, సిచ్యువేషన్ చూసి ఏమంటున్నారంటే, అసలు ఏం జరుగుతుంది అని అడిగాడంట. ఏమి లేదయ్యా, జరిగే చరిత్ర అంతా చెప్పాడు. అటు వాళ్ళ ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటుపక్క ఇశ్రాయేలీలు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలు అందరూ కొట్టుకోవటం ఎందుకులని వాళ్ళలో నుంచి ఒకళ్ళు వీళ్ళలో నుంచి ఒకళ్ళు వచ్చి యుద్ధం చేద్దామన్నారు. వాళ్ళలో నుంచి అయితే గొల్లియాత్ అని ఒకడు వచ్చాడు. మనలో నుంచి పోయే దమ్మున్నాడు ఒక్కళ్ళు వచ్చాడు. ఇది రాజు కూడా అలాగా. రాజే ఏంటంట? రాజే చెమట్లో పోసుకుంటూ పోయి ఇంట్లో పడుకున్నాడు. ఇంకెవరు యుద్ధం చేయాలి మరి? ఆడ నిన్ను నమ్మాడు తెలుసా? ఎవరు నిన్ను నమ్మింది? అమ్మే, ప్రభు అయిన దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతి చేయబడి పరచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా నిన్ను చేసి నిన్ను రాజుకు అభిషేకించి లోకం మీద పోయి యుద్ధం చేయమంటే ఇంట్లో పడుకుంటప్పుడు నిద్రపోతావా? నేను యుద్ధం చేయమని పంపించాడు తెలుసా? నువ్వు పడుకొని నిద్రపోవటానికి కాదు, యుద్ధం చేయమని పంపించాడు. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి రాజు ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుద్ది? చెప్పండి, ఏం జరుగుద్ది? యుద్ధానికి వెళ్ళవలసిన నీవు ఇంటిలో ఉంటే ఏమి జరుగుద్ది? యుద్ధానికి వెళ్ళవలసిన ఇప్పుడు నువ్వెవరు అని చెప్పాను? రాజువు. నువ్వు రాజువు. అందుకని ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? రాజులు అన్నారు. మనమంటే నువ్వు రాజువు. రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధమునికి వెళ్ళవలసిన నీవు ఇంటిలో ఉంటే ఏం జరుగుద్ది? మీకు బైబిల్ గుర్తుండాలక్క. నేనేం రోజు యాడ చెప్పాను? ఏందమ్మా? ఆమేన్. యుద్ధానికి వెళ్ళవలసిన నువ్వు ఇంట్లో ఉంటే బత్షెబాతో దావీదు పాపం చేసినట్టుగా లేనిపోని పాపాలకు అవసరాలకు నువ్వు వెళ్ళిపోవాలంతే. నేను ఎప్పుడూ చేయలేదు. ఎవరు చెప్పారు? దరిద్రమైన మాటలు నేను అలా అడగొచ్చాను. దరిద్రమైన వ్యవహారం అంతా పెట్టుకోవాలి. లేనిపోయింది వచ్చి నీ చెవుని పడుతుంది. నిజంగా అని ఉంటారు అంటావు. ఈ ప్రార్థన ఎట్టుపోద్దు, ఇది ఎట్టుపోద్దు, వాళ్ళంతా చూస్తానని లోపల పగడ పెంచుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక అర్థమైందా? యుద్ధమునికి వెళ్ళవలసినటువంటి దావీదు ఇంటి దగ్గర పండుకోవటం వలన పాపం రెడీ అయిపోయింది. బత్షెబాను చూడటం ఎందుకు? బత్షెబా మీద కోరిక పెరగటం ఎందుకు? బత్షెబాతో చేసిన పాపాన్ని దాచిపెట్టుకోవటానికి ఎంత ప్రయాసపడ్డాడు? యుద్ధానికి వెళ్ళాలి నువ్వు. నిన్ను దేవుడు వేరే విధంగా చేస్తే పర్లా, రాజుగా చేశాడు నిన్ను. నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు రాజు సౌలు యుద్ధానికి వెళ్ళాడా? ఇప్పుడు చెప్పాలి, యుద్ధానికి వెళ్ళాడా? వెళ్ళలేదా? సౌలు రాజు యుద్ధానికి వెళ్ళాడా? వెళ్ళలేదా? ఇంకా ఇప్పుడు దాకా నేను 2 సార్లు ఇంటికి వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత గొల్లియాతును చూసి భయపడి వచ్చాడు. అర్థమైందా? యుద్ధానికి వెళ్ళినాడు, ఇశ్రాయేలు సైన్యంతో ఉన్నాడు. గొల్లియాతును చూసి భయపడి ఇంటికి వచ్చాడు. నాకెందుకు ఈ తలకన్న పని? మరి ఊరు పరుచుకోవాలి. నేను రాజు చేసింది దేనికి? నువ్వే భయపడితే ఇంకెవరు పోవాలి యుద్ధానికి? నాకు అర్థం కాదా? నువ్వే భయపడితే ఇంకెవరు వెళ్ళాలమ్మా?
రాజా భయపడితే ఎవరు పోలేదు దానికి? ఎవరైనా పోతరా? పవర్. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఇంకొకరిని రాజు చేయాలి. అంతమంది నేను చేస్తున్నా, అందరూ అట్టోళ్ళే కదా. నువ్వు మంచివాడివని, నువ్వు గొప్పవాడివని, నువ్వు అర్హత కలిగిన వాడివని నిన్ను రాజుగా చేస్తే, నువ్వు భయపడితే పనికి రాని, దేనికి చేత గాని, అసలు లెక్కలో లేనటువంటి దావీదుని తీసుకురావాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇష్టం. నువ్వు భయపడితే తాగుబోతును, తిరుగుబోతును, పనికి మాలిన గలీజోని తీసుకొచ్చి కొరచబెట్టి నేను బయటికి నెట్టేయాల్సి వస్తుంది. ఇష్టం. జాగ్రత్త. నిజమా? అవును. మరి దావీదు లెక్కలో ఉన్నాడా? దావీదు అసలు ఎవరైనా పట్టించుకున్నాడా? దావీదు దేనికి పనికిరానుడు కాబట్టి వాళ్ళ నాన్న దేనికి పెట్టాడు? దావీదుని గొర్రెలు కాసుకొని పెట్టాడు. వీళ్ళ ప్రార్థనకు అప్పుడు అంటారు, వీళ్ళు మాత్రం వీళ్ళకి ఏమిది లేదు. ఆ తాగుడు ఏందో, తిరుగుడు ఏందో, తున్నపోతులా పడి ఉండటం ఏందో. నువ్వు అట్ట లెక్క లేకుండా పక్కగా నెట్టేస్తే, నువ్వు యుద్ధం చేయకపోతే యుద్ధం కోసం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నిన్ను తీసుకెళ్ళి అక్కడ నెట్టేస్తాడు. తెలుసా? జరిగిన సిచ్యువేషన్ అదే. యుద్ధం చేయాల్సింది నువ్వు, యుద్ధ రంగంలో నిలబడాల్సింది నీవు. నీ చేత కాదు కనుక యుద్ధ పంక్తిలో ఉన్న వాళ్ళందరూ చేత కాలేదు. కావాలంటే మొత్తం చదవండి, 17-18 అధ్యాయాలు మొత్తం చదివితే ఒక్కళ్ళు కూడా యుద్ధానికి రెడీ కాల. అంతమంది సైన్యం ఉంటే యుద్ధానికి ఒక్కళ్ళు కూడా రెడీ కాకపోతే గొలియాతుని ఎవరు చంపాలి? మరి ఎవరు చంపాలి గొలియాతుని? దావీదు వస్తాడులే. దావీదు వచ్చేదాకా మరి నువ్వెందుకు? దావీదు వస్తే నువ్వెందుకు? నువ్వు పనికి రావనే కదా దావీదు రావాలనేది. నువ్వు పనికి వచ్చేవాడు దావీదుతో పని లేదుగా. సౌలు దేనికి పనికి రాకుండా పోయాడు? చెప్పాలి. సౌలు దేనికి పనికి రాకుండా పోయాడు? యుద్ధం చేయడానికి పనికి రాకుండా పోయాడు. ఎందుకు? కారణం ఒకటి ఉందిగా. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు సౌలు. మీ అందరూ చెప్తున్నాను, భయపడి వెనుకొచ్చాడు. యుద్ధానికి భయపడి వెనుక్కు రావడానికి కారణం ఒకటి ఉంది. ఊరకనే భయపడ్డా సౌలు. మీకు తెలుసా? ఊరకనే భయపడ్డా? గొల్లియాతును చూసి భయపడి పారిపోతున్నాడంటే ఊరకనేనా? కారణం ఒకటి ఉంది. ఏంది ఆ కారణం? ఇంకా ఆయన ఆయుధాలు చూసి, ఆయన ఆకారం చూసి. అంతకుముందు ఎంతో మందిని చంపింది కదా. ఎంతంత ఇదేంటి? సౌలు వేల కొలదని రాయబడింది బైబిల్ గ్రంథంలో. వేల మందిని చంపొచ్చింది సౌలు. ఆఫ్టర్ గొల్లియాతును చూసి భయపడతాడా? కారణం చూద్దాం. 16వ అధ్యాయం చివరి వచ్చిన చూడండి. 16వ అధ్యాయము 22 నుంచి చదువుదామా? బాగుంటుంది. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషాయికు వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. ఇప్పుడు సౌలు ఎందుకు భయపడ్డాడు? అది కావాలి మనకి ఇక్కడ. ఆమేన్. సౌలులోనికి దెయ్యం పట్టింది. ఈ రోజు ఎందుకు దేవుని సన్నిధి అంటే భయపడుతున్నారంటే వాళ్ళకి దెయ్యాలు పట్టాయని చెప్పండి. అంతే, ఏంది ఏమి లేదు. ఎందుకు దెయ్యం వచ్చింది సౌలులోనికి? అది ఎందుకు? ఊరకనే దూరమైందా? సౌలుకు అసూయ అనేటువంటి ఒక దరిద్రం పుట్టింది. ఈరోజు నీలో అసూయ వచ్చిందా? ఈరోజు నీలో పగ ఉండటం ఏంది? ఈరోజు నీలో కోపాలు ఉండటం ఏంది? ఈరోజు నీలో వ్యసనాలు ఉండటం ఏంది? ఈరోజు నీలో ప్రేమ చచ్చిపోయి ఎదుటి వాళ్ళ మీద లేని పొంది అపోహలు వచ్చటం ఏంది నీలో? సౌలులోకి వచ్చిందా? రాలేదా? సౌలులోకి ఎప్పుడైతే అసూయ వచ్చిందో వెంటనే పరలోకం నుంచి సౌలు దగ్గరికి ఏమొచ్చింది? ఆమేన్. అందుకనే దేన్ని చూసి భయపడ్డాడు సౌలు? ఈరోజు మీరు అంటారు, ఎందుకమ్మా ఇలా ఇబ్బంది అంటే, మాకు ఇబ్బంది ఉంది. ఇబ్బంది కాదు, నీకు ఒక దురాత్మ నీ దగ్గరికి వచ్చింది. ఎక్కడో ఒక చోట నీలో ఒక కలంకం అనేటువంటి అసూయో, వ్యసనమో, కోపమో, పగో ఏదో ఒకటి దేవునికి వ్యతిరేకమైన నీలో అవకాశము కలిగి ఉన్నది. మీకు తెలుసో తెలియదు? అవునా? మరి దావీదు ఎదిరించాడుగా. మరి దావీదు గొప్పోడుగా. దావీదు కూడా గొప్పోడు కాదా?
గొప్పడో కాదా చెప్పండి దావీదు? మీ అందరు చెప్పండి, దావీదు గొప్పడో కాదా? ఇప్పుడు దావీదులోని కూడా ఒక పాపం వచ్చింది తెలుసా? ఏం పాపం? కామం అనే పాపం. కామం అనే పాపం. ఏదిగో ఆ మనిషిని అనుభవించాలనే పాపం వచ్చింది. వెంటనే దావీదులోనికి పాపం వచ్చినప్పుడు దావీదు కూడా ఏం చేశాడు? యుద్ధ రంగంలో ఎంతమందిని చంపాడంట దావీదు? 10,000 మందిని చంపిన దావీదు తన కుమారుడైన అబ్షాలోమును అమ్నోనును చూసి పరుగులు తీస్తున్నాడు కొండల మీదకి. ఎందులో పరుగులు తీస్తున్నామంటే పాపానికి దారి తీసుకున్నావు నీ జీవితంలో, అందుకే పరుగులు తీస్తున్నావు వెనక్కి. పాపం నీ లోనికి వచ్చింది కాబట్టి వెనక్కిపోతున్నావు. పాపం నీ లోనికి రాకపోతే రొమ్మ విరుచుకొని ఎత్తడు దాన్ని నేను ఎదిరించి నాకేమనుకుంటావు. కారణం వ్యసనము, ద్వేషము. దాన్ని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే తారతమ్యము అంటారు. దావీదుకు మంచి గుణమలక్షణాలు కలిగిన వాడే, ప్రేమించాడు కదా దావీదుని ప్రేమించాడు కదా, దావీదు కావాలనుకున్నాడు కదా. కానీ సౌలులోనికి దురాత్మ వచ్చినప్పుడు దావీదుకు బాధేసిందే, కానీ సౌలుకు వ్యసనం. ఈరోజు క్రైస్తవులు ఎక్కడ పడిపోరు కానీ మీకు తెలియకుండా కానీ మీరు ఎక్కడో ఒక చోట పడిపోతారు. అది మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడో ఒక చోట పడిపోతారు. అది ఏదో వెతికి పట్టుకుంటేనే గొప్పలు పోతారు. చేదైన వేరు ఏదైనా నీలో ఉంటే దానిని తీసి పారవేసేదాకా నీ జీవితం బాగుపడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాను, సౌలు ఎందుకు భయపడ్డాడయ్యా? 1000 మందిని చంపాడంటే సౌలు భయపడటానికి కారణం ఏంటంటే సౌలులోనికి దురాత్మ వచ్చాను. ఇప్పుడు యుద్ధం చేయడానికి రెడీ లేడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇంటికెళ్ళి నా భార్యలతో పిల్లలతో ఉంటాను, నా కుటుంబమే నాకు ముఖ్యము, ఇశ్రాయేలీలు ఏమైతే నాకేమి. అందుకని నేను పిలుచుకుంది ఇశ్రాయేలీలను రక్షించాలని పిలుచుకున్నాడా? ఇశ్రాయేలీలను ఏమైతే నాకేమని వదిలేసి ఇంటికి పోవాలని పిలుచుకున్నాడా? ఎంత బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఏమైతే నాకేమి, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడు ఎక్కడున్నాడు సౌలు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఇశ్రాయేలీలు అందరూ పాపం ఎన్ని రోజులు? 40 రోజులు. 1 రోజు 2 రోజులా? 40 రోజులు అదే పని వాళ్ళకు, వేరే పని ఏం లేదు. గుడారాల్లో పోయి పడుకోవటము, తింటము, బయటికి రావటము. ఏంటంటే ఎదురోగున్నోడిని చూసి భయపడిపోతున్నా. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఏ రోజైనా ఆలోచించావా? నిజంగా చెప్తున్నాను, సత్యము మిమ్మల్ని ఏం చేయనంట? స్వతంత్రులుగా చేయను. ఈ స్వాతంత్ర్యము ఇచ్చిన దేవుడు మరలా మనల్ని బానిసలుగా చేయాలనుకోవాలా. ఈరోజు నువ్వు దేనికి బానిస అయిపోయావు? సౌలు దేనికి బానిసయ్యాడు? సౌలు దేనికి బానిసయ్యాడు? అసూయకు, దురాత్మ, దెయ్యానికి బానిసయ్యాడు అని చెప్పినట్టు అంటున్నాడు. ఈరోజు నువ్వు దేనికి బానిస అవుతున్నావు? ఉండొచ్చా నేను? ఎవరి మీద సౌలుకు పగ? దావీదు మీద పగ ఉండొచ్చా? ఎవరి మీద ఉన్నా పర్లేదు కదా, దావీదు మీద ఉండొచ్చా? ఎందుకు ఉండకూడదు దావీదు మీద చెప్పండి? ఇంకా ఎందుకు ఉండకూడదు దావీదు మీద? ఇంకా ఎందుకు ఉండకూడదు దావీదు మీద? గులియాత ఇంకా చంపలేదు మరదాకా. ఎందుకు ఉండకూడదు దావీదు మీద చెప్పండి? అతను దెయ్యం పట్టినప్పుడా అతను పోయి బాగు చేస్తాడు. నీకు మేలు చేసినప్పుడు నీకు పగ ఉండొచ్చా? నీకు మేలు చేసింది కూడా మర్చిపోయినటువంటి ఎంత డేంజర్గా దిగజారిపోయిన సౌలు. నాకు దెయ్యం పట్టినప్పుడల్లా ఎవరు వచ్చి వాయిస్తున్నాడు? సితారా? దావీదు. ఇప్పుడు దావీదు మీద ఉండొచ్చా మాకు అసూయ? అంటే మనకు మేలు చేసిన వాళ్ళ మీద మనకు పగ ఉండొచ్చా? ఈరోజు నీకు వచ్చిందంటే అర్థం ఏమిటి? ఆమేన్. ఇప్పుడు దావీదు ఇక్కడికి రాగానే బాగా గమనించండి, వాళ్ళ అన్నోళ్ళు అసలు పడుతున్నారు. నువ్వెందుకు వచ్చావురా? నువ్వేం పని అసలుడా? ఒక రకంగా చూస్తే వాళ్ళ అన్నోళ్ళకు ప్రేమ, మా తమ్ముడు చచ్చిపోతాడేమో. ఇంకొక రకంగా చూస్తే దేనికి పనికిరాడు, గొర్రెలు కాసుకుంటాడు, ఏడొస్తే ఏ బాణం వచ్చి తగ్గితే సత్తడేమో. వాళ్ళ అన్నోళ్ళు అసలు పడుతున్నారు. ఇప్పుడు మనోడి పక్కకు వచ్చి బహుమానం ఏంది వాడిని చంపినోడికి అంటున్నాడు. వీళ్ళందరూ టెన్షన్ పడుతుంటే ఈడేంది వాడిని చంపినోడికి బహుమానం ఏంది? ఎందుకు?
బహుమానం ఉంటే అనే పందెంలో పరిగెత్తడానికి బాగుండేది. బహుమానం లేకపోతే బాగా ఆలోచించండి. మీ అందరికీ చెప్తాను, ప్రతి ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళకి నెలకి 20,000 ఇస్తానంటే మానుకుంటారా? పొద్దున 5 గంటలకు పోయి సాయంత్రం 10 గంటలకు వస్తారు కదా, అవునా కదమ్మా? చర్చికి ఇప్పుడు ఏమి లేదు, అడిగిపోయింది మాకే 10 రూపాయలు 20 రూపాయలు దాంట్లో ఎందుకు పోవాలి? అన్నాక నిజం చెప్తాను చూడండి. అందుకే బైబిల్ చెప్పి, నేనేం నా సొంత మాటలు చెప్పట్లేదు, బైబిల్ చెప్పింది చెప్తున్నాను. పరలోకంలో ఉన్న బహుమానం నీకు విలువ తెలియదు కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. విలువ తెలియాలి. అందుకనే పందెప రంగంలో పరిగెత్తు ప్రతివాడు ఏం చేయాలంట? చదవండి, లేకపోతే ఉంటుందేమో. అన్ని విషయములలో మితము గలవాడై మితముగా ఉండుతూ ఓపికతో పరిగెత్తాలి. ఏముండాలి? ఓపిక. ఎందుకంటే బహుమానం ఇచ్చేవాడు దేవుడు. బహుమానం కోసం పరిగెత్తేది ఈరోజు చాలా మంది అంటారు, మీకెందుకు ఈ బాధలు, మీకెందుకు ఈ కష్టాలు, రాత్రి నిద్ర మానుకొని 12 దాకుండా వస్తుంటారు, మళ్ళీ పొద్దునే పోతారు. వీళ్ళకేం తెలుసా బహుమానం విలువ? మీకు తెలుసా బహుమానం విలువ? కన్నా ఏమీ తెలియదు బహుమానం విలువ. వద్దో రాదు, కానీ పౌలుకు తెలుసా బహుమానం విలువ. అందుకేమన్నాడు? క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టము చేసుకున్నాను అన్నాడమ్మా పౌలు. దావీదు అంటున్నాడు, బహుమానం ఏంది? బహుమానం ఏంది? ఇదిగో, ఎవరైతే గొల్లియాతును కొడతాడో, ఎవరైతే గొల్లియాతును చంపుతాడో వారిని రాజు కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు, రాజు తర్వాత అధికారం అడిగిస్తాడు. బయట తెచ్చుకో. బహుమానం, బహుమానం కోసమైనా పరిగెత్తాలిగా. బహుమానం నీకు తెలుసా? నీ బహుమానం ఏంది చెప్పాలి. నీకు బహుమానం ఏంది? పరలోకం. అది నీ మైండ్లో ఉంటే ఏమి పట్టించుకోవు. ఇక్కడ ఏటి నీ పట్టించుకోకూడదు. నేను పట్టించుకుంటున్నానంటే నీకు అది గుర్తులేదని అర్థం. బహుమానం. ఇప్పుడు అంటున్నాడు, గొల్లియాతు మీదకి నేను తాకిపోతున్నాను. అందరికీ ఏమనిపించింది? మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంది రో, నువ్వేంది, ఇది ఏమన్నా ఆశామాస అనుకున్నావా? నీ యుద్ధం చేస్తే పర్లా, యుద్ధానికి పోతే ఏమవుద్ది? ఇంకా యుద్ధానికి పోతే ఏమవుద్ది? ఏమవుతాం యుద్ధానికి పోతే? నువ్వు ఒక్కడో చస్తే ఇబ్బంది లేదు. నువ్వు చస్తే నీ పక్కనున్న మేమందరము వాళ్ళకు దాసులము కావాలి. నువ్వు ఓడిపోతే పర్వాలా, నువ్వు ఓడిపోతే నిన్ను బట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరిని అంటారు. అది నీకు తెలుసా తెలియదు? 4 రోజులు ప్రార్థనని 20 నెలలు చూసి చివరికి వచ్చాక మళ్ళీ ఏమైనా కూకున్నారు. మీరు కూడా అంతేలే, అవునా? నీకు అర్థం కాదా? యుద్ధములో ఓడిపోతే నీ ఒక్కడితోనే ఆ ఓటమి ఆగిపోతే పర్వాలా, నీ ఒక్కడితో కాదంటే ఏంటంట, ఇదిగో దావీదు ఓడిపోతే ఇశ్రాయేలీలందరూ వాళ్ళకు బానిసలు కావాలి. ఇప్పుడు ఒప్పుకుంటారు ఎవరన్నా? నీ వరకు చూసుకో. మమ్మల్ని కూడా అడిగితే మేము ఒప్పుకోమంటారు. ఏమి లేదు, మీరు పోయిన అనుకోండి, ఏదైనా ఒక పనికి పోయిన అనుకోండి, మేస్త్రికి ఒక 50 రూపాయలు మిగిలినవి అనుకోండి. కొంతమంది అంటారు, తీసుకుంటే పాపం పొద్దున్నే లేసి అట్టి తిరుగుతానంటే నీవు ఇద్దేయి, నేనైతే ఏనో నేను కష్టపడలేదు, నువ్వు ఇద్దే నేను ఈయన అంటే. చూడండి, నీ ఒక్కడితో పోతే పర్వాలా, నలుగురికి అవమానం వస్తుంది నీ వల్ల. అందుకని నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, యుద్ధ రంగంలోనికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అందుకని ఏమన్నాడు తెలుసా? దావీదు వద్దయ్య అన్నాడు. ఇప్పుడు చూద్దాం ఆ మాట. మనకి ఇదే ముఖ్యమైన మాట, నీకు చదివిస్తాను. చూడండి, 28వ వచనం అనుకుంటాను, లేకపోతే 33. 31 వచనం చాలండి. 31 వచనం ఒకసారి చదవండి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి కనుక
అతడు దావీదును పిలవనెప్పెను. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడునైనా నేను వానితో పోట్లాడుదునని సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఆమేన్. ఎందుకయ్యా మీరు ఓడిపోయారంటే మీ అందరి మనసుల్లో ఒక టెన్షన్ పడింది, అందుకే మీరు ఓడిపోయారు. ఏం పడింది? టెన్షన్. మనసులలో టెన్షన్. ఎలాగ తెలుసా? మనసులో టెన్షన్ ఏంటండి? చూడండి, కావాలంటే ముందు చూడండి, 24 వచ్చిన చదవండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని యొద్ద నుండి పారిపోగా, ఎవరి యొద్ద నుంచి పారిపోతున్నారు? గొలియాతు నుంచి. అసలు గొలియాతు ఎవరు? మరి నువ్వెవరు? ఇశ్రాయేలు అంటే ఎవరి బిడ్డలు వాళ్ళు? గొలియాతు అంటే ఎవరి బిడ్డ? దెయ్యం బిడ్డ. పచ్చిగా చెప్పండి, తప్పేం లేదు. దెయ్యం బిడ్డ దగ్గర నుంచి దేవుడి బిడ్డ పారిపోవచ్చా? ఇశ్రాయేలీయులు అందరూ, ఒక్కడు కూడా కదా, అందరూ పారిపోతారు అంటాడు. చూసి నేను గెలిచేవాడు ఒక్కడు లేడా? ఇప్పుడు అందరూ పారిపోయారంటే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీ దేవునికి నాతో యుద్ధం చేసేటువంటి ఒక్కడు కూడా లేడా? ఏ దేవుడు అసలు మీ దేవుడు? అసలు వాడు ఉన్నాడా లేడా? అబ్బో, చూడండి అక్కడ కిందికి వచ్చినప్పుడు ఆ మాటలు అంటారు. చూడండి, ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకు వాడు బయలుదేరి ఉన్నాడు. వారిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యమును వారిని ఇశ్రాయేలీలో స్వతంత్రులుగా చేయును. ఇది బహుమానం. ఏంటిది? బహుమానం. మీలో ఎవరైనా ఉన్నారా? ఒక్కలైనా రండి, ఒక్కలైనా వచ్చి నన్ను కొట్టుకొని కొన్నిసార్లు అన్నాడు. ఒక్కల వల్ల కాల. ఇప్పుడు వెంటనే ఏమంటున్నారు తెలుసా? రాజు దగ్గరకు వచ్చిన వెంటనే రాజు అన్నాడు, అయ్యా నీ యొక్క మాటలు చూస్తుంటే బాగానే ఉన్నాయి, కానీ వాడితో నువ్వు యుద్ధం చేసి గెలవలేవు. అంత బాగా చెప్తున్నాడు. చూడండి, ఎవరు చెప్తున్నాడు? రాజు. ఎవరికి చెప్తున్నాడు? సామాన్యుడికి, దావీదుకి, గొర్రెలు కాసుకునే వాడికి రాజు చెప్తున్నాడు. ఇప్పుడు రాజే చెప్పినప్పుడు గొర్రెలు కాసుకునేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆమేన్. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు కదా, మేమే కరెక్ట్గా ఆదివారం ప్రార్థన పోయి కరెక్ట్గా లేకపోతున్నాం, నువ్వు ఆడతాడయ్యా ప్రార్థన కొద్దులే. అబ్బో, మా వల్లే కావట్లే, మీ వల్ల ఏమవుద్ది? రాజే దావీదుతో చెప్తున్నా, మేమే యుద్ధ నైపుణ్యం కలిగి రాత్రింబగలు యుద్ధాలు చేసి కత్తు సాములు ఏటంలో గొప్ప గొప్ప నైపుణ్యం కలిగిన మేమే వాడి దగ్గర పోయి ఏం చేయలేకపోయా, నువ్వేం చేస్తావు అంటున్నాడు రాజా. ఒక్కడైనా వాడి మీదకి యుద్ధానికి పోయాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, చూడండి ఇక్కడ చదవండి, కిందికి రండి. 33 తరం నుంచి, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైన నేను. అది కాదమ్మా, 36 వచ్చి ఒకసారి చదవండి, తర్వాత చదువుదాం. 37, మీ దాసుడినైన నేను జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అసలు అంటే, నన్ను తిట్టినా పర్వాలేదు, నిన్ను తిట్టినా పర్వాలేదు, మన దేవుడి పేరు పెట్టి అందరిని తిట్టాడే, వాడిని అసలు బతకనేయకూడదు అన్నాడు. అది రోషం. నీకు యుద్ధం చేత కాదు, నువ్వు వెళ్ళి వాడితో గెలవలేవు, నీ వల్ల ఇది అంతా పక్కన పెట్టి అసలు దేవుని తిట్టడానికి వాడేవాడు? మన దేవుని సైన్యాన్ని లెక్కలేదు అంటున్నాడంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న మన దేవుని యొక్క బిడ్డలను ఆయన ఎర్ర సముద్రమును దాటించి 10 తెగులు రప్పించి ఆ సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో తగలబెట్టి తర్వాత 7 జాతులు వారిని తగలబెట్టి ఈ కానానుకు తీసుకొచ్చిన మన దేవుడినే వాడు వెనకడికి ఆపిస్తాడా? అసలు ఎవడాడు? మీకు అసలు ఎట్టుందో నాకైతే ఏమంటారు చూడండి, అప్పుడప్పుడు చూడండి, నాకైతే కాలిపోతుంది వాడు ఆ మాట అన్నందుకు. నీకు ఎట్ట నిద్ర పడుతుంది? అసలు మీరు ఎట్ట నిద్రపోతున్నారు అనగానే వాని యొక్క మాటలకి ఎవరికి ధైర్యం వచ్చింది? సౌలుకే.
నిజమరా, వీడు గెలవగలడు. ఎందుకంటే ఎంతమంది ఉన్నాం కానీ ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే తింటున్నాం, తొంగుంటున్నాం, ఒక్కడు కూడా రోసం రాలేదు. వీడికి రోసం వచ్చింది. అటువంటి పోయినా వాడు ఓడిపోయినా మేము మాత్రం వాడికి నిమిత్తము దాసులుగా అవుతాం. ధైర్యం కావాలి మీకు, ధైర్యం. దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడు. అసలు ఎవడాడు? ఇప్పుడు చెప్తున్నాను చూడండి, బాగా గమనించండి. చదువుతున్నాం, కిందికి రండి. అందుకు సౌలు పొమ్ము, ఆమేన్ అంతే. అంటే వీళ్ళెవరికి యెహోవా తోలేడు, ఈయనకే ఉన్నాడని అర్థం. మాకెవరికి దేవుడు తోలేడు, మేమందరం దెయ్యాలతో వెళ్ళిపోయాం, ఇంకా నువ్వు వెళ్ళు, నువ్వు గెలుస్తావు. ఎందుకంటే ఒక్కలోనే విశ్వాసం ఉందా? ఒక్కలోనే బలం ఉందా? ఒక్కలోనైనా దేవుడికి అవమానం తెప్పిస్తున్నానని అనిపించిందా? వీళ్ళకైనా 40 రోజులు ప్రతి వాడు వచ్చి విర్రవీగిపోతుంటే ఒక్కడికైనా నువ్వు రోసం రాలా. ఎందుకు తెలుసా? అలవాటు పడ్డారు. తెలుసా తెలియదు? ఏదైనా ఒక దానికి అలవాటు పడితే అది మనకు కామన్ అనిపిస్తుంది. కామన్ అంటే తెలుసా? సాధారణం అనిపిస్తుంది. తెలుసా? టీవీలు సీరియల్ చూడటానికి ఫస్ట్లో ఏమనిపిస్తుంది? ప్రార్థన పోతుంది, చూడకూడదేమో, అమ్మ చూస్తేమన్నా వస్తేమో, వద్దులే, ఎందుకులే. కానీ 2-3 రోజులు అలవాటు పడ్డమనుకో, 4 రోజుల నుంచి ఇదేం తప్పు కాదులే, ఇప్పుడు కావాలనే చూడండి, తప్పు కాదులే. అందుకని కళ్ళు 2 మళ్ళీ పెద్దవి చేసుకొని చూస్తుంటారు. ఏమన్నా బైబుల్ ఏమన్నా చూపులు చూడొద్దని ఉందా? ప్రార్థన ఏమన్నా సీరియల్ చూడొద్దని ఉందా? ఎక్కడన్నా రాసి చెప్పండి చూద్దాం. ఇదేం తప్పు? ఊరగా టైం పాస్ కోసం టీవీ చూస్తున్నాడు. టైం పాస్ కోసం మోకాలు వేసి ప్రార్థన చేయొచ్చు కక్క. మోకాలు వేసి ప్రార్థన చేయొచ్చు టైం పాస్ కోసం. అలవాటు పడ్డావు దానికి. ఎప్పుడైనా చూడండి, కావాలంటే బూతు మాటలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఫస్ట్లో మాట్లాడుకుంది భయం. తెలుసా మీకు? ప్రార్థన తిరుగుతున్నాం, బాప్టిజం తీసుకున్నాం, బూతు మాటలు మాట్లాడకూడదు అంటే అమ్మ అంటుంది. 4 రోజులు మాట్లాడిన తర్వాత అలవాటు అయిపోతాయి. ఇక ప్రార్థన ఎటు పొందో తెలుసా? ఇంకా తర్వాత చూడండి, కొన్ని అబద్ధాలు. ప్రారంభంలో ఒక మాట చూసి ఈరోజు అబద్ధం అని బలి సంపలు వేసుకుంటారు. కానీ కొన్ని రోజులకి అలవాటు అయిపోతాయి. ఈరోజు అన్ని అలవాటు అయిపోయినాయి జనాలకు. శత్రువులు ప్రేమించటం. ఫస్ట్ ఏమనిపిస్తాం? దేవుడు అందరినీ ప్రేమించమన్నాడని శత్రువుల దగ్గర కూడా పోయి బాగున్నారు అది ఇది మాట్లాడతాం. కానీ కొన్ని రోజులకి ఏమైంది? అవునా కాదా? అలవాటు అయిందిగా. ఏది పిలవడం? రోసం ఎక్కువ. ఏ రోసం? దెయ్యం పెట్టిన రోసం ఎక్కువ. అందుకే మాట్లాడు. ఇక అర్థం కాలేదు, మాట్లాడవు. ఊరి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడు. ఊరితో మాట్లాడు, నీ సహోదరులతో. అలవాటు అయిపోయింది. ప్రారంభంలో వాడు వచ్చి బయటకు వచ్చి ఎవర్రా అనగానే వాళ్ళలో కొందరు అంటారు, అసలు ఈ నెంతలేక 2 నిమిషాలు తునగా చేస్తాను పమ్మనంటే పక్కన నిలబడ్డాడు. ఎవరు? రాజు సౌలు. ఎందురు నేనేం నెలకొన్నా, నువ్వు వాళ్ళేమవుతుందంటే కటకని ముడుచుకోకుండా. ఇప్పుడు అదే రాజు అన్నాడు, దావీదు నువ్వు బాలుడివి, వాడినేం చేయగలవు? నే అంతటోనే గొప్పగా నా అంతటోనే వచ్చి కూర్చున్నా, నువ్వేం చేయలేవంటే నువ్వైతే చేతగానోడివి. నేను చేతైనోడి, నా దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తే నేనైతే ఉండలేను. ఎవరితో చెప్పాడు? రాజుతో చెప్పాడు. వీళ్ళందరూ రాజుకు భయపడి రాజు ఎన్నుకుపడి, నువ్వు చేతగానోడివి, డైరెక్ట్ గా నువ్వు చేతగానోడి కాబట్టి అలా పడుకున్నావు. నిజంగా రోసం ఉండుంటే మన దేవుడిని అంటే అసలు నీకు ఎట్లా నిద్ర పడుతుంది? దావీదు అన్నాడు. ఇప్పుడు అన్నాడు, నేను చేతగానోడిని నాతో అన్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఇతనికి తోడున్నాడు. ఆమేన్. ఎవరు తోడున్నాడు? దావీదు అనగలరా? దావీదు వల్ల కాదు, దావీదు పక్షాన ఉన్న దేవుడే దావీదుతో చెప్పించాడు సౌలుకు, నీ టైం దగ్గర పడ్డ జాగ్రత్త. ఏ టైము అమ్మా? నువ్వు కూర్చున్న సింహాసనం నుంచి దిగే టైం. అదే కదా. ఇవన్నీ సిమ్టమ్స్ అప్పుడప్పుడు అంటాడు, ఏందిరా నాలో ఈ మధ్య వస్తున్నాయి, కోపాలు వస్తున్నాయి, పగలు వస్తున్నాయి, ఏషాలు వస్తున్నాను, కోరికలు వస్తున్నాయి అంటే నీకేం గుర్తు రావాలి? తొందరగా దిగిపోతావు. ఆమేన్. తొందరగా దిగిపోయి కుర్చీకి ఒక గీయాలు తప్పదు. ఏందిరా నన్ను నేను దిగుతాను, నేను అస్సలు మానుకో. నువ్వెందుకు మానుకో? ప్రార్థన నేను మానుకోను. ఎందుకు మానుకో? చెప్తున్నాను కదా, నీకు శత్రువులు ఏమని చెప్పాను? నేను చాలాసార్లు చెప్పాను. ఆమేన్. నీకు శత్రువులు నీ చుట్టుపక్కల వాళ్ళు, అన్నదమ్ములు, అక్కదమ్ములు, అమ్మ నాన్నలు, తల్లి పిల్లలు, భార్య భర్తలు, ఎవరు కాదు. ముందు నీ శరీరమే నీ శత్రువు. అది నీకు సహకరించకపోతే ఏం చేస్తావు? సహకరించకపోతే ఏం చేస్తావు తల్లి? అప్పుడప్పుడు అంటారు, అమ్మా వాళ్ళు
నేను నొప్పులుగా ఉన్నదండి. నొప్పులుంటే పర్వాలా, రెస్ట్ కావాలన్నది. పొద్దున్న 5 గంటలకు కూడా లేకుండా పడుకుంటే అది బాగుంది, మరి రెస్ట్ అంటారు. మళ్ళీ 5 గంటలకు ఎందుకు లేస్తున్నావు? అప్పుడు నొప్పులు కానరావు, అప్పుడు బహుమానం కనపడుతుంది. అంతే కదా. రోసం అన్నిట్లలో ఉండాలి, కొన్నిట్లలో కదా రోసం. రోసం ఎక్కడ ఉండాలి తెలుసా? అంటల్లో రోసం ఉంటే నువ్వు పర్ఫెక్ట్, కొన్నిట్లలో రోసం ఉంటే నువ్వు పర్ఫెక్ట్ కాదు, అన్పర్ఫెక్ట్. ఇక్కడ అదే అన్నాడు, సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు అసలు ఎవడు? మనమన్నాడు. మన దేవుడు ఎక్కడన్నా తక్కువడా? మన దేవుడు ఏదైనా తక్కువ చేశాడా? మన దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవత దగ్గరైనా దేవుడి దగ్గరైనా ఓడిపోయినట్టున్నాడా? అంత గొప్ప దేవుడు మన దేవుడు అయితే, మన దేవుడిని అంటుంటే మీకు అలా నిద్ర పడుతుంది. అసలు రోసం ఏడ చూపించాలి? దెయ్యాలతో కలిసిపోవటం మీద నాకు అర్థం కాలేదు. ఎవరితో కాంప్రమైజ్ అయిపోయారు తెలుసా? ఎవరు? గుర్తురావాలి మీకు వాక్యం. ఆహాబు యొక్క కాలములో బయలు ప్రవక్తలను ఎవరు? యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపుతున్నప్పుడు కొంతమంది 2 దాగుడు మొదలాడారు. మేము కూడా బయలు ప్రవక్తలమని. యెహోవా ప్రవక్తలు బయలు ప్రవక్తలాగా నటించారు. సద్దే రోసంతో సావు, బతికితే నీతిగా బతుకు, అట్టా ఇట్టా బతికితే దేనికి పనికిరావు. అది తీర్మానం తీసుకో. ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు. రేపు ఉదయం బతుకుతామో చచ్చిపోతామో తెలియదు. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను, 100కు 1000 సార్లు చెప్పుంటాను. ఏడ కన్ను మొద్దే ఆన్నే తెరవాలి పరలోకంలోకి, అక్కడికి వెళ్ళకూడదు నువ్వు. అది జీవితం అంటే. నిజమా? అవును. మరి ధనవంతుడు కళ్ళు మూసాడు, ఆడ తెరిచాడు? అమ్మే పాతాళంలో తెరిచాడు. లాజరు కన్ను మూసాడు, ఎక్కడ తెరిచాడు? నెమ్మది పొందుతున్న స్థలంలో తెరిచాడు కళ్ళు. మరి నువ్వు కళ్ళు మూస్తే ఎక్కడ తెరవాలి? ఇప్పుడు ఏడ ప్రేమ లేదు ఊరికి, ఆడ ప్రేమ ఉందా ఎవరికి? గుర్తురాడు వాక్యం. ధనవంతుడికి ఆడిపోయిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ కోసం ఎలా పంపా. ఏడ చెప్పేచ్చుగా వాక్యం. మరి ఆడిపోయినా చెప్పేస్తాను ఏంది? మనకేడ ప్రేమలు ఉండవు. ఆడిపోయిన తర్వాత ఆ నరకంలో పడుతుంటే మా అన్నోళ్ళు మా తమ్ముళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటారు, మా బంధువులు ఉన్నారు వాళ్ళు రాకుండా ఉంటారు, వాళ్ళ కూరన్న వాక్యం చేస్తే బాగుండే. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు? వాళ్ళని కూడా తీసుకుపోను నరకానికి. రా పొలం పని చేసుకుందాం, రా తిరుగుదాం, రా సంపాదించుకుందాం. ఏం ప్రార్థన పోతే ఏమంతా నువ్వు కూడా. నేనేం నీకంటే ముందు బాప్తిసం తీసుకుంటాను, ఇప్పుడు కాదు. నేను బావట్లా, మేము నిన్నగాక మన నుంచి పోయి అని ఎక్కువ చేస్తున్నావే. అప్పు నీకు అర్థం కాలా. కానరాని దెయ్యం, కనపడేది ఏమైతే పర్లా, కానరాని దెయ్యం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, రోసము కలిగిన వాడు దావీదు. ఆ రోసం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది రోసం? చెప్పండి, మీకు తెలిస్తే. పాపము లేనప్పుడు ఉంటుంది, దేవుడు తోడు ఉన్నప్పుడు రోసం ఉంటుంది. దేవుడు తోడు లేకపోతే రోసము కలిగిన దావీదు ఏమైపోయాడు? తలంచుకొని పరుగులు చేస్తున్నాడు. ఎక్కడికి పోతున్నావంటే వాడు చంపుతానన్నాడు, నువ్వు వద్దేరాండి లేకపోతే లేదు. పరుగులో పాపము నీలో వచ్చుంటే ప్రతి దానికి తలంచుకొని పోతావు. ఎందుకు తలదించుకున్నంత పని ఏం చేసిండు? చేసిండు కాబట్టి తల దించుకుంటావు, లేకపోతే ఎందుకు దించుకుంటా? అసలు దించుకుంటాడా? దావీదు అంటాడు, రొమ్ము విరుచుకొని నడుస్తుంటే ఇటుపక్క స్త్రీలు అంట కేకలేస్తున్నారంట. దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలదని. అట్టడి దావీదే ముసుగు కప్పుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా దుడిదారులో పడిపోతున్నాడంట. కారణం తెలుసా? పాపం. అప్పుడప్పుడు చూస్తారు, ఏందయ్యా నువ్వేడున్నావంటే గురికి చెప్పగాకు ముసుకేసుకొని ఇదారు వెళ్ళిపోతుంటాడు. ఏంద్రా? పెద్ద పరపతి కలిగినోడివి, విలువ కలిగినోడివి, 10 మందికి చెప్పాడు, నువ్వేం దొడిదారిని పోతున్నావు? చేసింది దొడ్డి పనిగా. మంచి పని చేస్తే తర్వాత కూడా రావు, దొడ్డి పనులు చేస్తున్నావు. ఊరికి చెప్పగాకు, ఏమి పరుగు పోద్ది, ఆయుర్కుందా? అర్థం కాలేదు. ఊరు తనగాకు అంటే ఇక్కడ అదే చెప్పాడు, రోసము కలిగిన దావీదు ఫిలిష్తీయుని చంపుతానని ఇక రెడీ అయిపోయాడు. ఇప్పుడు సౌలు ఏమన్నాడంటే, బాగా అయినాడు అక్కడ. ఈ మాట నేను ఇందాక 4 సార్లు చదివినప్పుడు నాకు మళ్ళీ అర్థమైంది. చూడండి, 38 వచనము, 38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను ఎవరివి? సౌలుకి ఎందుకు యుద్ధ వస్త్రాలు? యుద్ధానికి పోవటానికా? ఇప్పుడు తన వస్త్రాలు చూడండి, తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి, అయ్యా
నా చేత కాదు, నేను చేతగానే ఉండి ఈ వస్త్రాలు వేసుకొని నువ్వు యుద్ధం చేయమన్నాడు. అంటే చేతగాను లెక్కేగా. నీ యుద్ధ వస్త్రాలు పక్కనోడికి ఇస్తున్నప్పుడు నువ్వు యుద్ధం చేయవా? నేను చెయ్యలేకనే కదా నీకు ఇచ్చేది. తన యుద్ధ వస్త్రమును దావీదులకు ధరింపచేసి, ఇదిగో నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, కత్తి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కవచాలు ఇచ్చాడు అని యుద్ధానికి వెళ్ళమన్నాడు. దావీదుని చూసి, ఇవన్నీ నాకు వాడుకగా లేవు, ఈ అలవాటు లేవు, నా దేవుడు ఏమన్నా ఇంటే కాపాడతాడా? ఎవరితో పని లేదు, నా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి చాలు. ఏంటిది ఆయుధం? నాకు అలవాటైంది, నీకు ఒకటి అలవాటైంది. ఆయుధమే దేవుడికి ఇచ్చిన ఆయుధం. నీకు అలవాటైంది ఏంటిది? పని. అవును, ఆ పనిలోనే దేవుణ్ణి మెప్పించేటట్టు బతకడం. నీకు అలవాటైంది ఏంటి? మంచిగా బతకటమా, నీతిగా బతకటమా, నిజాయితీగా బతకటమా? ఆ నిజాయితీతోనే నిన్న వాళ్ళని ఇంత ముందు తలదించుకునేటట్టు నువ్వు బతకాలి. నాకు పెద్ద వాడుకులు ఇవ్వయి, ఇవన్నీ నాకు అలవాటైన ఒకటి ఉంది. వాడు చిన్నప్పటి నుంచి విద్య నైపుణ్యం కలిగినాడు వాడైతే, నేను చిన్నప్పటి నుంచి వడ్డీ చీర చెప్పడంలో నేను బాగా మేటి. నాకు 5 ఆరని 5 ఎన్నున్న రాళ్ళు ఏరుకొని చిక్కంలో వేసుకొని ఒడిసేల భుజాన్ని వేసుకొని ఇంత ముక్క కర్ర తీసుకొని పోతున్నాడు. చూడటానికి ఎంత ఎత్తున్నాడు మనోడు? పొట్టోడు, చిన్నోడు కదా. ఇంత కర్ర తీసుకొని చిల్లా కూడా ఆడుకోవటానికి వెళ్ళినట్టు వెళ్తుంటే ఎదురు గొలియాత చూసి ఏమన్నా ఆడుతున్నాడు అక్కడ? ఏంటంట అంటే ఎవరి దృష్టిలో ఎవరి కుక్క? దావీదు వచ్చే పరిస్థితిని చూస్తే సౌలు ఏమంటున్నాడు? నీ కళ్ళకేమో నేను కుక్క పిల్ల కనపడుతున్నా? అవునరా, నువ్వు కుక్కవే. అదే కదా చూడండి, దావీదును చూసి గొలియాతు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 43 వచ్చిన చదవండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నువ్వు నా మీదకి వచ్చుతున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించాను. శపిస్తే భయపడటానికి ఏమన్నా దావీదు మనలు అంటాడా? ఎల్లం వచ్చి తగలబెట్టుద్ది, పొల్లం వచ్చి తగలబెట్టుద్ది మానుకోవడానికి మనలు అంటాడా? దావీదు రోసం కలిగినోడు. మనము ఓయమ్మ తగలబెట్టుద్దేమో ఏమన్నా అంటే చూడండి, అక్కడ అదే రాయబడింది, తన దేవతల పేరిట అని రాయబడింది. తన దేవతలు ఉన్నాయిగా, ఫిలిష్తీయుల దేవతలు ఉన్నాయిగా, వాటి పేరిట తగల శపిస్తున్నాడు. ఈ శపాలింటి మీరేమంటారు? లేక పుట్టాడు అనగాకో. అబ్బో, నీ దేవుడు లేడా? ఆఫ్టర్ వాడు నోటి మాట్లాడంటే నీ దేవుడు నీ బిడ్డను కాపాడలేడా? అనగాకో. నల్లబొట్టు పెట్టిన పాతి ఏంటి? నీ నల్లబొట్ట దేవుడా? నల్లబొట్ట నల్లబొట్టుకి విలువ ఉంటుంది కానీ దేవుడికి విలువ లేదు మన దగ్గర. నల్లబొట్టు మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు. నల్లదారం ఎడం కాలుగా కుడి కాలుగా? 2 కాళ్ళ కట్టుకుంటుందా? గజల గురాలు కట్టుకుంటాడు పాపం. నాకు అర్థం కాదు ఎందుకు కడతారో తెలియదు పాపం. ఎండి దారమా? ఎండిది కాదు, ఎండిది కట్టుకున్నా పర్లేదు అక్క. ఎండైనా ఉంటుంది, కాళ్ళ కట్టుకుంటా, నల్లగా కట్టుకుంటారు అక్క. మరి అక్క ఎంటికల దారం అక్క, ఎంటికలు దిట్టు తగలకుండా. అబ్బో ఈయన పెద్ద ఏంది అతిలోక సుందరుడా లేకపోతే ఏంది ఆయన పెద్ద జగదేక వీరుడు అని తిట్టు తగులుద్దా? ఏమో తిట్టు తగులుద్దా? ఇవన్నీ కాదు, వాళ్ళ దేవతల పేరట పావులు చేయడానికి వాడు శపిస్తున్న శాపాలు. ఇప్పుడు శాపాలకు భయపడటానికి ఏమన్నా అందరిలో అంటున్నాడు, నేను కుక్కనా? నువ్వు ఒప్పుకున్నావుగా. నీ కళ్ళ కూడా ఎట్ట కనపడ్డాడు? ఎదురుకుండా శత్రువు కుక్క పిల్లలా కనపడాలి. రే ఇదిగోరే, ఇటు పోతే ఏమన్నా అవుద్దేమో, అవమనుకో చూద్దాం. ఆదివారం అమాస ఎక్కడే బాగోద్దు, ఇటు పోతే నీకేమన్నా అవుద్ది, పోతున్నాను అవమనుకో చూద్దాం. అయిందా? ఏమన్నా అయిందా? మొన్న నైట్ పాటు ప్రసాదం మేము అంత ప్రార్థన చూస్తున్నా పొద్దుకోకలు ఎవరైనా కనపడితే ఏముండేది. రోజు ఆదివారం పోనంటే ఆ రోజు కూడా అయింది మాకు. చాలా మంది అన్నారు ఈరోజు ఆదివారం అమ్మాస ఎటు బాగకూడదు, పక్కకు బాగకూడదు. ఎవరు చెప్పారు? పిచ్చి జనాలకు. వాడు వేసిన వలన వీళ్ళు పడిపోయారు అంతే. రాత్రి మగుడు సమాధి మీద నుంచి వస్తుంటాము, ఆ దాటి గుంపులు అంటారు చూడండి, కావాలనే దొక్కుతుంది ప్రసాదం. అప్పుడు బండితో ఎందుకు వద్దులంటే తొక్కేద్దాం, మేమొద్దు చూద్దాం ఒకసారి. ఏం కాలేదు, నాకు అర్థం కాలేదు. నమ్మకాలు బొమ్మకాలు ఉంటాయి, ఆ ముగ్గులు బొగ్గులేదు, వాటర్లోనే దుక్కుంటూ వస్తాం. ఏం కాలేదే, జలుబు చేసింది అందుకేనేమో అంటే అర్థం చేయలేదా? ఈ సీజన్ అట్టాడు. జలుబు చేస్తుంది, జ్వరాలు వస్తాయి, టైఫాయిడ్లు వస్తాయి, మలేరియా వస్తుంది. సీజన్ అట్టాడు, దాని గురించి ఏం చేస్తాను? నువ్వు తొక్కితేనేనా? అర్థం కాదా? వాడు శపిస్తుంటే దావీదు ఏమన్నాడంటే, నీ నోటితో నువ్వే చెప్పావుగా నువ్వెవరు అని. కుక్క అంటే ఏంది?
చెప్పాలి ఇప్పుడు. అరుతుంది, కరవదు. అంతేనా కుక్క అంటే? ఏదో ఉంది కదా, ఏంటిది? పిలుస్తుందా కుక్క? కుక్కకు ఒక తత్వం ఉంది తెలుసా? కక్కింది దాన్ని తింటది. చీ కదక్క, చా కదా. మనం వద్దన్న దాన్ని మళ్ళీ చేస్తే, వద్దన్న దాన్ని మళ్ళీ చేస్తే అప్పుడు దేవుడు కూడా చీ అన్నాడు. మనం తప్పదు. నిన్ను కుక్కతో పోలుస్తున్నాడంటే కుక్క కక్కిన దాన్ని తింటది. నువ్వు దేవుని పెట్టావు కదా, దెయ్యం పెట్టావు. నీకు నా దగ్గర ఎక్కడ నువ్వు మాటిస్తావు, కానీ మేము మాటిస్తే తలపోవాలి కానీ తప్పిపోవు. అది అక్కడ శబదం అంటే మామూలుగా ఉందనుకున్నావా? శబదం చేయటం అంటే మామూలుగా ఉంటుందా? ఇది నిజంగా ఈ చరిత్ర జరుగుతుంటే దావీదు గురించి ఎందుకు మాట్లాడాలంటే, ఇందుకే దావీదు అలాంటి వాడు కాబట్టి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 4 అన్నోళ్ళు ఉన్నారు సైన్యంలో, ఒక్కడు కూడా ముందుకు వచ్చాడు మేము యుద్ధం చేస్తామని. ఇక్కడ అదే జరిగింది. మీ వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు, నా వల్ల అవుతుంది, నేను పోయి చేస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కనీసము గొల్యాతును చంపేటువంటి వాడు లేడని జనాలు అనుకోకుండా గొల్యాతును చంపటానికి గొల్లు కాసుకునే వాడిని దేవుడు తీసుకొచ్చాడని చెప్పేటట్టుగా చేయాలి. వెంటనే నేను కుక్కను అన్నప్పుడు అదేమన్నా చూడండి, అక్కడ దేవతల పేరు చెప్పించను, నా దగ్గరికి రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు క్రూర ముఖలకు విచ్చేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, ఈ మాట ఏంటి మీరు భయపడరు? రేపు ప్రారంభించి నా మాట వినకపోతే ముద్ద కూడా ఉండదు ఇంట్లో. ముద్ద ఉండదు అంటలే, నువ్వు అండకపోతావు దీనిలో, నీకే అర్థం ఉంటుంది. ఎంత టైం నీకు ఉందా? నీకు ఇంట్లోకి రానియరంట. రాత్రి వస్తే తొలిపి అతనంటే నీ బయట పడుకో, ఏం పంపడం నీకు నీకు ఒక పూట. ఎంత బాగుంది చూడండి. నీ మాంసాన్ని ఏం చేస్తానండు? ముక్కలు చేసి ఆకాశ పక్షులకు ఎగరేస్తానండు. రే, నీలాగా మాటలు చెప్తే భయపడటానికి నేను సౌలునా? నీలాగా బెదిరిస్తే భయపడటానికి నేనేమన్నా మా అన్నాళ్ళు అంటున్నా? మాటలతో కాదు, కావాలంటే రా పొద్దుగుకులు వాగి నువ్వు రా చూసుకుందాం అంటాడు. చూడండి అక్కడ రాయబడింది ఏమంటే చూడండి, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఆమేన్. గొల్యాతు దగ్గర ఉంది ఏంటిది? కత్తి. చూడండి అక్కడ ఏం రాయబడింది? కత్తి, ఈట, బల్లెము. దావీదు దగ్గర ఉంది ఆమేన్, దేవుడు. అదే చెప్పాడు, నువ్వు ఆ మూటిని నమ్ముకొని వస్తున్నావు, నేను నా దేవుడిని నమ్ముకొని వస్తున్నాను. ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముకున్నావు? నిజం చెప్తున్నాను, దేవుడిని నమ్మితే బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయి కానీ నన్ను నమ్మిన బిడ్డలకు ఆకలితో అలమటించరు. 365 రోజులు ఏ రోజైనా కూడా దేవుణ్ణి నమ్మిన తర్వాత ఈరోజు ఇంట్లో అన్నం లేదు, బియ్యం లేదని చెప్పిన రోజు లేదు. 24 గంటలేమో పంపలు మునిగిపోయి రాత్రి పగులేం పాకులాడట్లా, ఉప్పుకు పప్పుకు పక్కకు పోయిన రోజు లేదు. ఎందుకంటే దేవుని పేరట సమాధానం చెప్పి ఎలాగా అన్నిలాగా ముందులాగా మీకు మనం చెప్పినట్టు సారేపతి ఎదవరాలాగా ఒక 10 నెలలకు కావాల్సిన ఏమని చెప్పడు దేవుడు. నేనాటికి ఏది కావాలో ఆ రోజు తెచ్చుతాడు అంతే. నీకు ఈరోజు రేపు పొద్దున ఏది కావాలో ఆ టైం కూడా వచ్చేస్తాయి అంతే. అప్పుడప్పుడు చాలాసార్లు చూస్తుంటాను, ₹1 కూడా ఉండదు, అవసరం వచ్చినప్పుడు కట్టకుండా వచ్చేస్తాయి అంతే. ఎలాగా? అది దేవుడి మీద నమ్మకం అంటే. వరకనేనా? అందుకేమన్నాడు తెలుసా? నేను నా దేవుడి పేరట నీ మీదకి వచ్చుతున్నాను, ఇంకా రా చూసుకుందామని అతని దగ్గర ఉన్నటువంటి ఆ ఒడిస్సీలలో ఒక రాయి, నున్నటి రాయి ఒకటి పెట్టి గిర తిప్పి కొడితే ఇక్కడే దగ్గరిందంట. ఏడగొట్టాలి? శత్రువుని ఎక్కడ తొక్కాలి? ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కదా, వాని శిరస్సును చితక తొక్కుడి, కొట్టాల్సింది తల మీదే. ఏడగొట్టినా బతికిన వెనుక్కు తిరుగుతాడు, తల మీద కొడితే పడిపోతాడు అంతే. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి, యుద్ధములోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఎనుకడుగు వేయకూడదు.
ఈరోజు నువ్వు వేసావో లేదా ఆలోచించుకో. సౌలులాగా వేరే వేరే వాటికి అవకాశాలు ఇచ్చి బలహీనుడు అయిపోతున్నావేమో గమనించు. సౌలులోనికి ఏమొచ్చిందమ్మా? అసూయ, పగ, ద్వేషం, శత్రువు. ఎవరు శత్రువు సౌలుకి? దావీదు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? సౌలుకి మేలు చేసినోడు కీడు చేయొచ్చా? మన కోసం ప్రాణం పెట్టిన యేసేను పక్కన పెట్టి లోకం వైపు వెళ్ళిపోవచ్చా? గుర్తురాడు కదా అసలు. దావీదుకి ఎంత రోసం ఉంది. ఈరోజు నీలో ఆ రోసం కనపడాలి, ఆ త్యాగం నీలో కనపడాలి. ఏదో అవుద్ది అనుకుంటే ఏదేదో అవుద్ది. ఏది కాదని దేవుడి పక్షాన్ని నిలబడితే ఆయనే సమస్తాన్ని చూసుకునేవాడు. ఆయన చూసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని వైపు ఉన్న నీవు దెయ్యం దగ్గర తల వంచితే నీ దేవుడు వంగినట్టే తల. అది గుర్తుపెట్టుకోండి. దేవుడిని అవమానపాలు చేయకూడదు. మనం దేవుని పరువు నిలబెట్టేటట్టు బతకాలి. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఈరోజు నువ్వు క్రియారూపకంగా చెప్పగలవా? చాలాసార్లు ఉంటుంటాయి మనలో. ఇప్పుడు నేను దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చాలామంది చెప్తాను, వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, పగలు పెంచుకున్నారు, ద్వేషాలు అన్నారు. ప్రేమతోనే మాట్లాడతాను. ఎందుకంటే మనం పగ పెంచుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు పోయి మళ్ళీ వాళ్ళతో మనం కలిసి మాట్లాడాలి. అప్పుడు అవమానమైనట్టుగా, తలదించుకున్నట్టుగా. పగ మనం దేని మీద ఉండాలి? పాపం మీద. పగ ఉండాల్సింది పాపం మీద, ప్రేమ ఉండాల్సింది మనుషుల మీద. పాపం మీద పగ, ప్రేమ మనుషుల మీద ఉండాలి. ఈరోజు నీలో నాలో అది లేకుండా మనం పాడైపోతున్నామంటే సౌలును గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. సింహాసనము తొందరగా దిగుతున్నాడు సౌలు. దిగుతున్నాడు కాబట్టి ఎవరిని ఆధారం చేసుకున్నాడు తెలుసా? ఎవరిని ఆధారం చేసుకున్నాడు? మనుషులను ఆధారం చేసుకున్నాడు. మనుషులు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో వెళ్ళేసి మొత్తాన్ని నరికేసి రమ్మంటే బలమైన వాటిని తీసుకొచ్చాం. దేనికోసం తీసుకొచ్చారు? బలమైన ఎద్దులను, గార్ధములను, గాడిదలను ఎందుకోసం తీసుకొచ్చారంట? దేవుడికి బలి ఇవ్వటానికి. నువ్వు దేవుని బిడ్డలకు అని చెప్పేసి దెయ్యాలతో పగ పెంచుకోకూడదు. అందరినీ ప్రేమించాలి. కష్టం అది. పరలోకం అందుకే చాలా ఏమైందంట? లోతుగా కుచించుకుపోతూ ఉంది. కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దావీదు లాగుంటావా, సౌలు లాగుంటావా? గొల్యాతుతో మనకు పని లేదు, వాడు శత్రువు, వాడితో పని లేదు. దావీదు లాగుంటావా, సౌలు లాగుంటావా? ఇద్దరు రాజులే. ఈ రాజు పోతే ఆ రాజు వచ్చాడు. రాజుగా ఉన్న సౌలు పద్ధతి చూడు, రాజుగా పోతున్న దావీదు పద్ధతి చూడు. ఇప్పుడు నీది దావీదు పద్ధత, సౌలు పద్ధత? దావీదు లాగుంటే శత్రువుని ఏం చేసిండు దావీదు? శత్రువుని ఏం చేసిండు? జయించండు. అవును, మరి శత్రువు అది. పాపం అనే శత్రువుని ఏం చేశాడు? జయించండు. అందుకే బైబిల్ గ్రంథం ప్రకటన రాయబడింది, జయించు వారిని నా దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టుదును. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును పూజింపనెత్తను. ఈరోజు నువ్వు జయిస్తున్నావా? జయించకపోతే ఈరోజు జయించడానికి రెడీగా ఉందాం. ఓకే, అందరూ తల వంచితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన కొరకు సిద్ధపడదాం.